హైదరాబాద్ దశపల్లా హోటల్లో కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సుప్రసిద్ధ నటులు శ్రీ మురళీమోహన్ గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో గౌరవించింది కళావేదిక. నందమూరి వారసులు ఆయనకు శాలువా కప్పి అవార్డుతో సత్కరించారు. హ్యాట్రిక్ సినిమాలతో దూసుకుపోయిన నందమూరి బాలకృష్ణకు ఓ అవార్డునిచ్చారు. బాలయ్య తరపున ఎన్టీఆర్ మనుమరాలు మోహన రూప అవార్డును స్వీకరించారు. ఉత్తమ నటుడిగా బేబీ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన ఆనంద్ దేవరకొండ అవార్డును అందుకున్నారు. నేను ఒక యాక్సిడెంటల్ యాక్టర్ని, యాక్టర్ అవుదామని ఒక డ్రీమ్ తోటి ఏం రాలేదు. ఒక యాక్సిడెంట్ లాగా జరిగిపోయింది. కానీ ఈరోజు చూస్తే అక్కడ ప్రాబ్లీ ద గ్రేటెస్ట్ యాక్టర్ ఆఫ్ ఆల్ టైమ్ ఎన్టీఆర్ గారు ఒక అవార్డ్ మీద ఎన్టీఆర్ సార్ పేరు ఉండటం, దానికి అది నాకు రావటం, ఇట్స్ కంప్లీట్లీ డెస్టినీ ఐ ఫీల్. బేబీ సినిమాకు దర్శకత్వం వహించిన సాయి రాజేష్ కు ఉత్తమ దర్శకుడు అవార్డు దక్కింది. ఆ మహాన్ భావుడు పేరిటి మీద ఇచ్చే ఈ అవార్డు నాకు రావటం చాలా సంతోషంగా ఉంది. ఉత్తమ నటి అవార్డు వైష్ణవి చైతన్యను వరించింది. ఆమె తరపున సాయి రాజేష్ అవార్డును అందుకున్నారు. ఉత్తమ నిర్మాతగా సాహు గారపాటి అవార్డును స్వీకరించారు. ఉత్తమ ప్రతినాయకుడిగా అజయ్ అవార్డును అందుకున్నారు. పెద్ద అయిన అవార్డు ఎన్టీఆర్ గారు అవార్డు రావడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఉత్తమ తొలి చిత్ర దర్శకుడి అవార్డు దసరా సినిమాను తెరకెక్కించిన శ్రీకాంత్ ఓదెలకు దక్కింది. బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా తిరువీర్ ఎంపికయ్యారు. బెస్ట్ లిరిసిస్ట్ గా కాసర్ల శ్యామ్ గారు అవార్డు అందుకున్నారు. ఉత్తమ రచయితగా కళ్యాణ్ చక్రవర్తి గారు అవార్డును పొందారు. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా రఘు కుంచే అవార్డును సొంతం చేసుకున్నారు. ఉత్తమ సహాయ నటిగా శరణ్య ప్రదీప్ అవార్డును కైవసం చేసుకున్నారు. ఉత్తమ సహాయ నటుడిగా హర్షవర్ధన్ అవార్డును స్వీకరించారు. వారిని కలిసిన అదృష్టం ఎప్పుడు లేకపోయినా వారి పుత్రుని కలిసిన ఆ అదృష్టం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. రియల్ ప్లెజర్ మీటింగ్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ మేల్ సింగర్ గా రాహుల్ సిప్లిగంజ్ అవార్డును తీసుకున్నారు. థ్యాంక్స్ టు కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ అండి. అండ్ ఒకటే వర్డ్లో ఫినిష్ చేస్తాను. ఈ అందమైన దేవుణ్ణి మా ఇంటికి నన్ను ఒక అవార్డు రూపంలో ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా దాశరథి శివేంద్ర గారు అవార్డును పొందారు. బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ గా నాగేంద్ర గారికి అవార్డు దక్కింది. బెస్ట్ కమెడియన్ అవార్డు రచ్చరవి సొంతమైంది. నందమూరి బాలకృష్ణ గారి సినిమా చేశాక నా జీవితంలో రేటు పెరిగింది. ఇది నా జీవితంలో గర్వంగా చెప్తున్నా. నా రేటు పెరిగిన సినిమా భగవంత్ కేసరి అయింది. నన్ను గుర్తించి ఒక 5 ఏళ్ళు మేము ఇప్పుడు బలగం చేసి 3.5 yearsలో ప్రశంసలు వచ్చాయి. కానీ ఎక్కడన్నా నన్ను ఒక అవార్డు ఇవ్వాలనే ఒక ఆర్టిస్ట్కు ఖచ్చితంగా ఉంటుందండి. కానీ ఈ కళావేదికకు నేను రుణపడి ఉంటా. నందమూరి తారక రామారావు గారిని నా ఇంటికి పంపుతున్నందుకు నేను ఇంట్లో పెట్టి పూజించుకుంటాను. ఈ వేదిక మీద నుంచి నేను అందరికీ నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఉత్తమ ఎడిటర్ గా చోటాకి ప్రసాద్ కు అవార్డును ఇచ్చారు. బెస్ట్ ఫీమేల్ సింగర్ గా మంగ్లీ అవార్డును పొందింది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాముడు అంటే మాకు ఎన్టీఆర్ఏ గుర్తొస్తారు. అండ్ కృష్ణుడు అన్న ఎన్టీఆర్ఏ గుర్తొస్తారు. దేవుడు ఎట్లుంటాడో తెలియదు కానీ దేవుడు అంటేనే మాకు ఎన్టీఆర్ గారు గుర్తొస్తారు. సో అంత మంచి అవార్డు నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లార్డ్ భువన గారు, థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్స్ టు కళావేదిక అండ్ ఫిలిమ్స్ అవార్డ్. అండ్ థ్యాంక్ యూ సార్, మీ చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లార్డ్, థ్యాంక్ యూ. ఎన్నో సూపర్ హిట్ స్టెప్పులతో దూసుకెళ్తున్న విజయ్ పొలాకి మాస్టర్ కు ఉత్తమ కొరియోగ్రాఫర్ గా అవార్డు లభించింది. లంబసింగి తంత్ర సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆర్ఆర్ ధ్రువన్ బెస్ట్ డెబ్యూ మ్యూజిక్ డైరెక్టర్ గా అవార్డును అందుకున్నారు. థ్యాంక్ యూ ఆల్ ద ఆడియన్స్ ఫర్ మేకింగ్ లంబసింగి అండ్ తంత్ర రెండు ఇయర్ ట్రెండింగ్ ఆన్ 1 వచ్చింది ఓటీటీస్లో. అండ్ ఐఎమ్ సో హ్యాపీ యూనివర్స్ హర్డ్ దిస్ అండ్ గేవ్ మీ దిస్ ఎన్టీఆర్ అవార్డ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బెస్ట్ డెబ్యూ సపోర్టింగ్ యాక్టర్ గా లక్ష్మణ్ కు అవార్డు ఇచ్చారు. బెస్ట్ నెగటివ్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా సాహితీ దాసరి అవార్డు అందుకున్నారు. అవార్డ్స్ యంగ్ టాలెంట్ ని గుర్తించినందుకు చాలా థ్యాంక్స్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి మాలాంటి యంగ్ టాలెంట్ ని అని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ జ్యూరీ బెస్ట్ ప్రొడ్యూసర్ అవార్డు గౌరీకృష్ణ గారు అందుకున్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ సావజ వర్గంతో గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ మహాకాళికి ఉత్తమ తొలి చిత్ర రచయితగా అవార్డు లభించింది. ఉత్తమ తొలి చిత్ర హాస్య నటుడిగా లక్ష్మణ్ కు అవార్డు ఇచ్చారు.